ఓం నమో శ్రీ శరవణ భవాయ నమః. ఈరోజు మనం కార్తికేయుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శివపార్వతుల కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ధైర్యానికి, జ్ఞానానికి, విజయానికి ప్రతీక. దేవతలకు సేనాధిపతిగా నిలిచి తారకాసురుడిని సంహరించి ధర్మాన్ని కాపాడిన మహావీరుడు. స్వామివారి చేతిలోని శక్తి ఆయుధం మనలోని అజ్ఞానం, భయం, ప్రతికూలతలను తొలగించి సత్యమార్గంలో నడిపిస్తుందని భక్తుల విశ్వాసం. ఎర్రటి మందార పుష్పాలు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. భక్తితో ఈ పుష్పాలతో పూజిస్తే ధైర్యం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగంలో విజయం, కుటుంబ సుఖశాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనమందరం భక్తి శ్రద్ధలతో ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించి ఆయన దివ్య అనుగ్రహాన్ని పొందుతాం. ఓం శరవణ భవాయ నమః. ముఖ్యంగా స్వామివారిని మంగళవారం షష్ఠీ తిథిలో పూజించటం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఎర్రటి మందార పుష్పాలతో స్వామివారిని పూజిస్తే అనుగ్రహం లభించి విజయం, ఆరోగ్యం, కుటుంబ శాంతి, సంతాన సౌభాగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శరవణ భవాయ.